హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి కురిసిన జోరు వానకు ఒక చెట్టు కింద తడుస్తూ ఉన్న వృద్ధురాల్ని బోడుప్పల్లోని సహృదయ అనాథ వృద్ధాశ్రమ నిర్వాహకులు చేరదీసి ఆశ్రమానికి తీసుకెళ్లారు. వర్షంలో తడుస్తున్న వృద్ధురాల్ని దీనస్థితిని గానయించిన స్థానికులు ఆశ్రమ నిర్వాహకులు సమాచారం ఇవ్వడంతో ఆ అవ్వ యొక్క దీనస్థితిని తెలుసుకున్న ఆశ్రమ కోఆర్డినేటర్ అకిం పర్వేజ్ వెంటనే స్పందించి ఈ రోజు ఆ అవ్వ దగ్గరికి వెళ్లి తన పరిస్థితిని తెలుసుకొని హైదరాబాద్ బోడుప్పల్లోని సహృదయ అనాథ వృద్ధాశ్రమానికి తీసుకువచ్చి ఆశ్రయం కల్పించారు. ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ మీ సమీప మైదానాల్లో బస్టాండ్లో రైల్వే స్టేషన్లలో మీకు ఎక్కడైనా అనాథ వృద్ధులు మతి స్థిమితం లేని వారు స్త్రీ పురుషులు కనిపిస్తే సహృదయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అనాథల పాలిట ఆపద్బాంధవు అయినటువంటి సహృదయ అనాథ ఆశ్రమం వారికి 7330999899కు సమాచారం ఇవ్వగలరని అన్నారు. ఎవరు లేని వారికి చేరదీసి వారికి వైద్య సేవలతో పాటు వారికి ఆశ్రయం కల్పించి వారికి అన్ని విధాలుగా ఆలనా పాలనా చూసుకుంటామని పేర్కొన్నారు. చెప్పం అక్క మీరు చెప్పండి. పిల్లలు నేను ఉన్నన్ని రోజులు నీ ఆస్తితోనే అనుభవించింది కదా, తీసుకున్నారు కదా. నువ్వు కాదు, నువ్వు ఎట్లా ఇచ్చినావు వాళ్ళకి ఆస్తి? నీకు తాగినాక సంతకాలు ఎట్టించుకున్నారా, తాగక ముందే సంతకాలు ఎట్టించుకున్నారా? సంతకాలు ఎట్టించుకోలే, కొన్ని రోజులు ఇంట్లో ఉంచుకున్నారు. సరే, మరి లాస్ట్ వాళ్ళకి ఎట్లా పోయింది సొంతంగా? ఎట్లా పోలే కాదు, నేను స్నానం చదివాను.